మనసులో అమ్మా వినాలమ్మా ఇచ్చి ఏం చేస్తారంటే, అంటే ఏ ఏ మనసులో ఇస్తారంటే వీళ్ళు పక్కన వాళ్ళు ఇస్తుంటే చూసిస్తూ ఉంటారు. ఏం చేస్తారమ్మా, ఆమె అంత ఇచ్చింది, ఇదిగో ఆమెకంటే 100 రూపాయలు ఎక్స్ట్రా ఉండాలి, తగ్గకూడదు అని ఇస్తూ ఉంటారు. అసలు అది కాదు. మనం ఏ మనసుతో ఇవ్వాలి దేవునికి? మంచి మనస్సాక్షితో ఇచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా దేవుని యొక్క లెక్కలోకి వెళ్ళిపోతుంది. ఎవరికి ఇస్తున్నాం చెప్పండి? దేవదానం గారికో ఆదిలక్ష్మి ఇష్టం కాదు ఇచ్చేది. ఎవరికి ఇస్తున్నాం మనం చెప్పండి? దేవునికి ఇస్తున్నామని ఇవ్వాలి, అంతే కదా? అప్పుడు ఇచ్చినప్పుడు ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. మన దేవుడు ఎవరు చెప్పండి? నమ్మదగిన వాడు. చెప్పాలి ఒకసారి, నమ్మదగిన వాడు. ప్రతి దానికి జవాబు ఉంటుంది ఆయన దగ్గర. అన్యాయస్తుడు కానే కాదు మన దేవుడు. అందుకని ఇక్కడ రాసిన మాట, మనము దేవుడితో సహవాసం ఉన్నప్పుడు దేవుడు మనతో నివాసం చేస్తాడంట. చెప్పండి, ఎవరితో నివాసం చేస్తాడు? మనతో సహవాసం చేస్తాడు ప్రభు. నివాసం చేయాలంటే ముందు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో బలంగా ఉండాలి. ఎట్లా ఉండాలి? బలమైన సాధనంగా ఉండాలి. ప్రార్థన ఎందును, వాక్యం లేకపోతే పరిచర్య ఎందును, దేవుని స్తుతించడం ఎందును ఎప్పుడు ఎడతెక్క ఉండాలంట. ఆ రోజుల్లో అపోస్తుల కాలంలో కూడా చాలా మంది ప్రజలు అపోస్తుల బోధ ఎందును, రొట్టె విరుచుట ఎందును, వాక్య సందేశం ఎందును, అన్ని ప్రార్థనల ఎందును, అన్నిటి ఎందు కూడా ఎట్లా ఉన్నారంట? ఎడతెక్క ఉన్నారు. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎడతెక్క ఉన్నారంటే అర్థం ఏంటి? కొంతమంది ఒక ఆదివారం వచ్చారనుకోండి, మరి ఆదివారం కనపడరు. మళ్ళీ ఒక ఆదివారం కనపడరు, ఎడిపోతారో తెలియదు, మళ్ళీ ఎప్పుడో కనపడతా ఉంటారు, మళ్ళా వస్తారు, మళ్ళా వెళ్ళిపోతూ ఉంటారు, కనపడరు. దాన్ని ఏమంటారు? ఎడతెక్క అంటారా? అప్పుడు గుర్తున్నప్పుడల్లా వారితో దేవుడు సహవాసం చేయడు. ఎవరితో సహవాసం చేస్తాడు? ప్రతిరోజు ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలమ్మా? దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించాలి. వచ్చినంత మాత్రాన ప్రభు వారితో ఉంటాడా? నేను ప్రతి ఆదివారం వస్తానండి అంటే వారితో కూడా ప్రభు ఉండడు. వచ్చి ఏం చేయాలా? చెప్పండి, వచ్చి ఏం చేయాలా? జాగ్రత్త వహించాలి. దేవుని మందిరంలో అశ్రద్ధగా కూర్చున్న వాళ్ళు ఏమవుతారంట? దేవుని మందిరంలో అశ్రద్ధగా ఉన్నవారు శాపగ్రస్తులు అవుతారని బైబిల్లో ఉంది. రావడం మధ్య కాదు, ఏం చేయాలి చెప్పండి అమ్మ, త్వరగా నాకు సమాధానం చెప్పాలి. రావడం మధ్య కాదు, పాటలు పాడుతుంటే పాటలు పాడాలి, ప్రార్థిస్తుంటే ప్రార్థించాలి, వాక్యం వివరిస్తూ ఉంటే వాక్యం జాగ్రత్తగా వినాలి, ప్రశ్నలు అడుగుతుంటే జాగ్రత్తగా సమాధానాలు చెప్పాలి, వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లలతో పంచుకోవాలి, టీవీలు చూస్తుంటే టీవీ కట్టారని చెప్పాలి, సెల్ ఫోన్ చూస్తుంటే సెల్ ఫోన్ లాక్కోవాలి. పిచ్చి పిచ్చి చూస్తూ ఉంటారుగా, ఏవేవో చూస్తారు, బొమ్మలు చూస్తారుగా, ఏవేవో చూస్తారుగా, అవసరం లేని చదువు పక్కన పెట్టేసి. వాక్యం చదవరు పిల్లలు. ఈరోజు చూస్తున్నారో లేదు, అబ్జర్వ్ చేస్తానో లేదు. అసలు వాక్యం అంటే ఇష్టమే ఉండదు, పుస్తకాలు అంటే ఇష్టమే ఉండదు. సెల్ ఫోన్ ఇయ్యి, అన్నం పెట్టకపోయినా చూస్తానే ఉంటారు వాళ్ళు, నాన్ స్టాప్ చూస్తానే ఉంటారు వాళ్ళు, దాంట్లో నెట్ అయిపోయిందా చూస్తానే ఉంటారు వాళ్ళు. అవునా కదా? మరి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? వాళ్ళు చూస్తుంటే ఏం చేస్తున్నారమ్మా? మా నాయనే, మా అమ్మే, ఎంత బాగా చూస్తున్నావో నువ్వు, చూడమ్మా 2GB అయిపోయిందా, ఇంకో జీబీ అయిరా, రీఛార్జ్ చేయరా నేను అన్నారా? కళ్ళు డ్యామేజ్ తింటాయి. అందరూ పిల్లలు ఈ మధ్యన పిల్లలందరికీ ఏం పెడుతున్నాయి? అద్దాలు, కళ్ళద్దాలు, స్పెట్స్ పడుతున్నాయి. అర్థమైందా? చిన్నప్పుడే పొరలు వస్తున్నాయి. జాగ్రత్త వహించండి. తల్లిదండ్రులుగా ఏం చేయాలమ్మా? తల్లిదండ్రులు ఏం చేయాలి? జాగ్రత్త వహించాలి. పిల్లల పట్ల మీరు చాలా జాగ్రత్త వహించాలి. అశ్రద్ధగా ఉండొద్దు, పిల్లల పట్ల అశ్రద్ధగా ఉండొద్దు, జాగ్రత్త వహించాలి. సామెత ఉంది, మొక్కయ వంగంది మానే వంగున. మాన తెలుసా మీకు? పిల్లలకు అర్థం కాదు. మాన అంటే చెట్టు ఉంచుతావా? మొక్కని ఇట్లా ఉంచవచ్చు, అవునా కదా? చెట్ని వంచగలమా? ఎంత గంట సేపు నరికినా కూడా వంగదు అది, అవునా కదా? అందుకని చిన్నప్పుడే ఏం చేయాలి? క్రమశిక్షణలో పెంచాలి పిల్లల్ని, జాగ్రత్త వహించాలి. వాళ్ళు గంట వాక్యం చదివిన దాకా వదలకూడదు వాళ్ళని.
వాళ్ళని మాట వినరు, వినేటట్టు చేసుకోవాలి. మాట వినరు మా పిల్లలు, ఇటమ్మని అడిపోతూ ఉంటారు, పని ఉందని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు, ఫ్రెండ్స్ కోసం వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. కానీ మనం ఏం చేయాలి? చిన్న చిన్నగా నేర్పాలి వారికి. నేర్పితేనే రేపు ముసలివాడు అయిన తర్వాత నిన్ను చూస్తారు వాళ్ళు, లేకపోతే నీకు బొచ్చిస్తారు. అర్థమైందా? అడుకొచ్చుకో తినరా అని. అర్థమైందమ్మా? నిజం. ఎట్లా అంటున్నాను, ఇప్పుడు చాలా మంది కోటీశ్వర్లు కూడా అనాథాశ్రమాలు పెడుతున్నారు తల్లిదండ్రుల్ని. కోటీశ్వర్లు అనాథాశ్రమాలు ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నారు? పట్టణాల్లో, సిటీల్లో ఒక వ్యక్తిని హిస్టరీ అడుగుతుంటే, చరిత్ర అడుగుతుంటే చెప్తారు, అయ్యా మా కొడుకు ఎక్కడ ఉంటాడు తెలుసు? అమెరికాలో ఉంటాడు, ఇంగ్లాండ్లో ఉంటారు, రష్యాలో ఉంటారు, స్విట్జర్లాండ్లో ఉంటారు, బాగా సంపాదించారు, కానీ ఒక ముద్ద కూడా తినడానికి అవకాశం లేదయ్యా అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజున. కారణం ఏంటంటే వారిని లోకానుసారంగా పెంచారు కానీ దేవుని మార్గాల్లో వారు పెంచలేదు, దేవుని ఇవ్వలేదు. మన దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, నీ తండ్రిని తల్లిని సన్మానించని చెప్తున్నాడు ప్రభు. ఏమంటున్నాడు? నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే, నిండు నూరేళ్ళు బ్రతకాలి అనంటే నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలంట? సన్మానించు, గౌరవించు, వారి అవసరతలన్నిటిలో ఆదుకో, తోడుగా ఉండు అని దేవుని లేఖనం చెప్తా ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారమ్మా? అమ్మా వినండి, వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పాలి. ఈ లోకంలో ప్రజెంట్ బాగా చదివిన వాళ్ళే, చదువులేని వాళ్ళు కాదమ్మా. మర్చిపోక ఎగ్జామ్ చెప్తా మీకు. మొన్న ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్లో వచ్చింది, కొడుకంట పిచ్చి తాగేసి ఆస్తి పంచాలి, నా ఆస్తిని మొన్న చెప్పా ప్రోడిగల్ సన్న గురించి. అంటే ఎవరో తప్పిపోయిన కుమారుడు మన ఆదరణ చెప్పినట్టున్నా, అవునా కదా? మొన్నే వచ్చిన న్యూస్ ఏంటంటే, బాగా తాగేసి పిల్లగాడు, 22 సంవత్సరాల పిల్లగాడు, ఎన్ని సంవత్సరాలమ్మా? 22 సంవత్సరాలు వ్యక్తి ఫుల్లుగా తాగేసి తల్లిదండ్రులు వేధించి తిన్నాడు. ఆస్తి నాకు ఇచ్చేయమని, డబ్బులు ఇవ్వమని ఇబ్బంది పెట్టేస్తా ఉంటే, ఏమా తల్లిదండ్రి వాడు తమ్ముడున్నాడంట, ఈ ముగ్గురు కలిసి వాడిని తలకాయ బగలు కూడా చంపేశారు. కన్న కొడుకునే తల్లిదండ్రులు ఏం చేశారు? ఎందుకు చంపారు తెలుసా? వాడు పోరు తట్టుకోలేక, వాడి బాధ తట్టుకోలేక చంపారు. చూసారా? వాళ్ళు నేరస్తులు అయ్యారు. ముగ్గురిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. వీడు చచ్చిపోయాడు. ఊరంతా, సమాజం అంతా చీవుట్లు లేస్తా ఉన్నారు. దేవుని దృష్టిలో వాళ్ళు నీచంగా ఉన్నారు. అందరికీ నీచమైన వ్యక్తులుగా మారిపోయారు, కేవలం వాళ్ళు చేసేటటువంటి దుర్మార్గ పని. అవునా కదా? ఏమ్మా, నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా ఆలకించండి. పిల్లలున్న వాళ్ళు లాస్ట్లో కూర్చోవాలమ్మా. రేపు నుంచి ఆదివారం నుంచి పని చేయండి. పిల్లలున్న వాళ్ళు లాస్ట్లో గేట్ కాడ గ్రిల్స్ దగ్గర కూర్చోండి, గేట్ కాడ కూర్చోండి. ఏమ్మా, రేపు ఆదివారం నుంచి ఈ పద్ధతి పాటించండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఆకరణ కూర్చోండి, ముందు కూర్చోవద్దు. ఎందుకంటే వీళ్ళు ఏ చెప్పినంత డ్రామాలా కనిపిస్తుంది వెనక వాళ్ళకి. వాకి వెంటనే అలాగే చూస్తున్నారు. ఒక క్రమాన్ని మనం పాటించాలి, జాగ్రత్తగా పాటించాలి. ముందు పెద్దోళ్ళందరూ కూర్చోండి అమ్మా, ముందు పెద్దలందరూ కూర్చోండి, రేపు నుంచి పాటించండి. ఎవరైతే పిల్లతల్లు ఉంటారో, ఎందుకంటే పిల్లలు వాళ్ళకి తెలియదు పాపం, వాళ్ళు ఎట్లా పడితే ఉంటారో తెలియదు. వాళ్ళు ఏం చేసా వెనక కూర్చోవాలి. వెనక కూర్చుంటే వాళ్ళకి ఎవరు చూడరు. అర్థమైందమ్మా? ఒకళ్ళు ఏడుస్తున్నా కూడా గబాలను తీసుకుపోవచ్చు, వెనక నుంచి వెనక తీసుకుపోవచ్చు ఏడుస్తున్నా. ఎందుకంటే కొన్ని రేకులు ఎండ ఫ్యాన్ కలిసి తగలక ఏడుస్తూ ఉంటారు పిల్లలు. ఒకసారి ఒక్క పోస్తూ ఇబ్బంది పెడతా ఉంటారు. అలాగే వెనక కూర్చుంటే చక్కగా తల్లిదండ్రులకి అందరికీ మంచిది. ఏమ్మా, ఆ పని చేయండి వచ్చే ఆదివారం నుంచి. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, మనం గనక తల్లిదండ్రులు జాగ్రత్త వహించి చిన్నప్పటి నుంచి బిడ్డలను చక్కగా పెంచాలి. ఎవరి సహవాసాలు పెంచాలి? దేవుని యొక్క సహవాసాలు పెంచాలి. బైబిల్ ఇవ్వండి, చేతికి ఏమవ్వాలి? బైబిల్ ఇవ్వండి, చదివించండి. వారికి ఏమొస్తుంది తెలుసా? మంచి నాలెడ్జ్ వస్తుంది, మంచి జ్ఞానం వస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. 1 యోహాను 1:3-7 రాయబడిన మాటలు చదువుకుందాం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజెప్పుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడాను యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఇక్కడ ఈయన ఎవరు తెలుసా ఈ మాట చెప్పింది? మీకు కూడా దేవునితో సహవాసం కలగాలంటున్నాడు.
ముందు మాకు కలిగింది ఎవరితో? యేసుక్రీస్తుతో కలిగింది, సహవాసం కలిగింది. ఇప్పుడు మీకు కూడా కలగాలి. మేము చూసిన దానిని, తర్వాత విన్న దానిని మీకు తెలియజెప్తూ ఉన్నాము. ఈ యోహాను ఎవరో తెలుసమ్మా? యేసు ప్రభు ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు, యేసుక్రీస్తు యొక్క రొమ్మును ఆనుకున్న శిష్యుడని పేరు ఈ యోహాను. అంతేకాదు, ఈ యోహాను శిష్యులందరూ కూడా పారిపోయారు. ఎప్పుడు తెలుసా? ఎప్పుడు పారిపోయారు చెప్పండి? శిష్యులందరూ కూడా పారిపోయారమ్మా. పేతురు అయితే 3 సార్లు అబద్ధం ఆడాడు. ఎప్పుడు చెప్పండి ఆ సిచ్యువేషన్? చెప్పండి ఒకసారి నాకు. ఎప్పుడు? యేసుప్రభు పుట్టినప్పుడా? యేసుప్రభు ఆ నీళ్ళ మీద నడిచినప్పుడా? యేసుప్రభు కనానులో నీళ్ళను ద్రాక్షరసంగా చేసినప్పుడు పారిపోయారా? ఎప్పుడు చెప్పండి అమ్మా. వెరీ గుడ్, బాగా చెప్పారు, గుర్తుంటుందా మీ వాక్యం? యేసుప్రభుని సిలువ వేసినప్పుడు, యేసుప్రభుని అరెస్ట్ చేశారే రోమీయులు, అప్పుడు పారిపోయారు అందరూ. కానీ మిగిలింది ఎవరో తెలుసా? యోహాను మిగిలాడు. యోహాను మాత్రం పారిపోకుండా యేసుప్రభుని గొల్గొతా కొండ మీద, ఆ కల్వరి కొండ మీద యేసుప్రభుని సిలువ వేస్తే అక్కడే నిలబడ్డాడు, ఎదురుగుండా నిలబడ్డాడు. మరి ఆ గుండెలు బాదుకునే తల్లి ఏడుస్తూ ఉంటే పక్కనే హృదయ వేదనతో ఏమీ చేయలేక రోమీలను, ఆ సైన్యాన్ని, పిలాతును ఎదిరించలేక కన్నీటి పర్యంతమా ఏడుస్తూ అలా ఉండిపోయాడు యేసు ప్రేమించిన శిష్యుడు. ఆయన పేరు యోహాను. బాప్టిజం ఇచ్చే యోహాను వేరు, ఈ యోహాను వేరు. అర్థమైందమ్మా? ఈ యోహాను ప్రభు కోసం నిలబడితే ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడి తెలుసా? ఇదిగో యోహాను, ఇదిగో నీ తల్లి, అమ్మా నీ కుమారుడు ఇదిగో అని చెప్పాడు. అమ్మ అంటే ఎవరక్కడ? మరియా. తల్లి అయినా మరియా అంటే అర్థం ఏంటి? యోహానును, తల్లిని యోహానుకి అప్పగించాడు, జాగ్రత్తగా చూసుకోమని. చూసారా? ఎవరికి అప్పగించాడు? నమ్మకమైన వ్యక్తికి అప్పగించాడు. ఈ నమ్మకమైన వ్యక్తి ఏం చెప్తున్నాడు తెలుసా? యేసు ప్రభు చేసిన క్రియలు మేము కల్లారా చూసాం, మా చేతులు ఇలా తాకి చూసినవి అన్నీ చూసాం. ఆనాడు యేసు ప్రభు సముద్రం మీద, గలిలయ సముద్రం నడుస్తున్నప్పుడు చూశాం. ఆనాడు 5,000 మందికి, స్త్రీలు పురుషులు కాక, పురుషులు ఎంతమంది? స్త్రీలు బిడ్డలు కాకుండా పురుషులు ఎంతమంది అమ్మా? 5,000 మందికి ఆయన ఆహారం పెట్టాడా లేదా? ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఎంతమందికి పంచి పెట్టారమ్మా? 5,000 మందికి. అందులో పురుషులు 5,000 మంది అంట. మిగిలిన వారు ఎంతమంది ఉన్నారు తెలియదు. ఎన్ని మిగిలినాయి? 12 గంపలు మిగిలినప్పుడు మేము చూసాం. పంచిపెట్టింది ఎవరు? మేమే అని యోహాను అన్నాడు. మేము కల్లారా చూసాం.